హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. మోకాల నొప్పులు, బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఇలాంటి పెయిన్స్ని తగ్గించడానికి ఒక హెల్తీ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. హెల్తీ డైట్ ఫాలో అవుతూ వాకింగ్ చేస్తూ రోజుకు ఒక లడ్డు తిన్నారంటే పెయిన్స్ చాలా వరకు తగ్గుతాయి. అలాగే సర్జరీస్ జరుగుతుంటాయి కదా, సర్జరీస్ జరిగిన వాళ్ళకి ఈ లడ్డు వరం లాంటిది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలాగ నెయ్యి కరిగిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 1 కప్పు రాగిపిండి వేసుకోండి. ఏ కప్పుతో అయితే రాగిపిండి వేసారో అదే కప్పుతో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి. ఈ రాగిపిండిని ఒక 4-5 నిమిషాల పాటు మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు తెల్ల నువ్వులు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం లైట్గా రంగు మారుతుంది అనుకున్నప్పుడు ఈ నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1/4 కప్పు బాదం పప్పులు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక 1/4 కప్పు జీడిపప్పు వేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. బాదం ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని నేను బాదం కొంచెం తొందరగా వేశాను, అంటే ఒక 2 నిమిషాలు తొందరగా వేశాను. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని గోందు 1/4 కప్పు వేసుకోండి. ఈ గోందు అంటే మనం ఎడిబిల్ గమ్ అంటాం కదా, ఎడిబిల్ గమ్ అండి. ఇది మనకి ఆన్లైన్ మార్కెట్లో లేకపోతే స్టోర్స్లో కూడా ఉంటుంది. ఇది మనకి జాయింట్ పెయిన్స్ అలాగే బ్యాక్ పెయిన్ రావడానికి చాలా యూస్ఫుల్ అయ్యింది. వీటిని లో ఫ్లేమ్లో ఇలాగ ఫ్రై చేస్తూ ఉంటే మనకి వడియాలు ఎలాగైతే పొంగుతాయో స్వీట్ కార్న్ లాగా ఇవి కూడా అలాగ పొంగుతాయి. వీటిని ఇలాగ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని నెయ్యి ఉండిద్ది కదా, నెయ్యితో సహా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఖర్జూరాలు డేట్స్ ఒక 10-15 దాకా వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఈ డేట్స్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో స్టార్టింగ్లో మనం గోందు ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న గోందు వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిలోనే నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని అలాగే 2 ఇలాచీలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఇలాగ అయ్యిద్ది, మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. అలాగే నువ్వులలో మనకి నూనె ఉంటుంది కదా, నూనె అనేది రిలీజ్ అయ్యి కొంచెం పేస్ట్ లాగా అయ్యేదాకా మనం గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఇలాగ కొంచెం పట్టుకొని, అంటే ఈ పిండిని పట్టుకొని ఇలాగ లడ్డు లాగా చేస్తే షేప్ రావాలి. అలా షేప్ వచ్చేదాకా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1/2 కప్పు బెల్లం తురుము అలాగే మనం డేట్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న డేట్స్ కూడా వేసేసి ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోండి. డేట్స్ వేసిన తర్వాత ఒకసారి ఇలాగ బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఒక బౌల్లోకి లేకపోతే అదే ఫ్రై ప్యాన్లోకి వేసేసి లడ్డూలాగా చేయండి. లడ్డూలాగా వస్తుందో లేదో చూసుకోండి. ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పేస్ట్లో మనం స్టార్టింగ్లో రాగిపిండి ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న రాగిపిండి కూడా వేసేసి ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత లడ్డూలాగా చేసుకోవాలి. మీరు బాగా కలుపుకోవడం కష్టం అనిపిస్తే ఇదే మిక్చర్ని మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకుంటే మీకు పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలోనే 1 టేబుల్ స్పూన్ లేకపోతే 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లడ్డూలాగా చేసుకోవడమే. ఇక్కడ లాస్ట్లో నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసాను కదా, అది ఆప్షనల్. మీరు కావాలంటే ఆ 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇలాగ మనకి రెడీ అయిపోయిన తర్వాత లడ్డూలాగా చుట్టుకొని స్టోర్ చేసుకోవడమే. అంతే అండి, ఈజీ కదా, చాలా హెల్తీ. ఐరన్, కాల్షియం చాలా సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.